खजाना जीवन मुक्ति दिलाए। व्यर्थ विकल्पों से हमें मुक्त भी कराए। ज्ञान का खजाना जीवन मुक्ति दिलाए। व्यर्थ विकल्पों से हमें मुक्त भी कराए। योग के खजाने से सर्व शक्तियाँ पाना है। दिव्य गुणों की धारणा से जीवन सजाना है। दिव्य गुणों की धारणा से जीवन सजाना है। लक्ष्य और लक्षण को एक समान बनाना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। बाबा समान हमको है बनना। सूर्यवंशी घराने में हमको है आना। यही है प्रतिज्ञा अपनी, यही हमने ठाना। आधा अधूरा नहीं, पूरा पास होना। जो भी करना है अब ही करे, कब करे ना कहना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। जितना भी बाबा से प्यार है अपना, परिवार से भी प्यार हो उतना। तब ही दुआओं का मिलता खजाना। दुआओं की अनुभूति हर पल है करना। इस देह भान के मैंपन को अब जड़ से ही मिटाना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। ज्ञान का खजाना जीवन मुक्ति दिलाए। व्यर्थ विकल्पों से हमें मुक्त भी कराए। योग के खजाने से सर्व शक्तियाँ पाना है। दिव्य गुणों की धारणा से जीवन सजाना है। दिव्य गुणों की धारणा से जीवन सजाना है। लक्ष्य और लक्षण को एक समान बनाना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। अब खुद को सर्व खजानों से संपन्न बनाना है। ఓం శాంతి 29/9/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 3/2/2002 లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారు చేసుకోండి. సర్వ ఖజానాలలో సంపన్నులుగా అవ్వండి. ఈరోజు సర్వ ఖజానాల యజమాని ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారి గుర్తేంటంటే వారు సదా
ప్రాప్తి స్వరూపులుగా తృప్తాత్మలుగా కనిపిస్తారు. వారు సదా సంతోషంగా కనిపిస్తారు, ఎందుకంటే నిండుగా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి, మా వద్ద ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి? ఈ అవినాశీ ఖజానాలు ఇప్పుడు కూడా ప్రాప్తించాయి మరియు భవిష్యత్తులో అనేక జన్మలు తోడుగా ఉంటాయి. ఈ ఖజానాలు అంతమయ్యేవి కావు. అన్నింటికంటే మొదటి ఖజానా జ్ఞాన ఖజానా. ఈ జ్ఞాన ఖజానా ఆధారంగా ఈ సమయంలో కూడా మీరందరూ ముక్తిని మరియు జీవన్ముక్తిని అనుభవం చేస్తున్నారు. జీవితంలో ఉంటూ, పాత ప్రపంచంలో ఉంటూ, తమోగుణి వాయుమండలంలో ఉంటూ, జ్ఞాన ఖజానా ఆధారంతో ఈ వాయుమండలం, వైబ్రేషన్స్ ఈ అన్నింటి నుండి అతీతమై ముక్తులుగా ఉన్నారు. కమల పుష్ప సమానంగా అతీతంగా ముక్తులుగా ఉన్న ఆత్మలైన మీరు దుఃఖం నుండి, చింతల నుండి, అశాంతి నుండి ముక్తులై ఉన్నారు. జీవితంలో ఉంటూ చెడు విషయాల బంధనాల నుండి ముక్తులుగా ఉన్నారు. వ్యర్థ సంకల్పాల తుఫాను నుండి ముక్తులుగా ఉన్నారు. ముక్తులుగా ఉన్నారా? అందరూ చేతులూపుతున్నారు. కనుక ముక్తి మరియు జీవన్ముక్తి అనేవి ఈ జ్ఞాన ఖజానా యొక్క ఫలము, ప్రాప్తి. వ్యర్థ సంకల్పాలు రావటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి, నెగటివ్ కూడా వస్తుంది. కాని మీకు ఈ జ్ఞానం అనగా వివేకం ఉంది. అదేంటంటే వ్యర్థ సంకల్పాలు మరియు నెగటివ్ యొక్క పని రావటం మరియు జ్ఞానస్వరూపాత్మలైన మీ పని వాటి నుండి ముక్తులుగా, అతీతులుగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉండటం. కనుక చెక్ చేసుకోండి, జ్ఞాన ఖజానా ప్రాప్తించిందా? నిండుగా ఉందా? ఖజానా సంపన్నంగా ఉందా లేక తక్కువ ఉందా? ఒకవేళ తక్కువగా ఉంటే దాన్ని జమ చేసుకోండి, ఖాళీ ఉండనివ్వకండి. అలాగే యోగం యొక్క ఖజానా, దీని ద్వారా సర్వశక్తుల ప్రాప్తి కలుగుతుంది. కనుక మిమ్మల్ని మీరు చూసుకోండి, యోగం యొక్క ఖజానా ద్వారా సర్వశక్తులు జమ అయ్యాయా? సర్వశక్తులునా? ఒక్క శక్తైనా ఒకవేళ తక్కువైతే అవసరమైన సమయంలో మోసగిస్తుంది. మీ అందరి టైటిల్ మాస్టర్ సర్వశక్తివాన్. శక్తివాన్ కాదు, సర్వశక్తివాన్. మరి సర్వశక్తుల ఖజానా యోగబలం ద్వారా జమ అయిందా? నిండుగా ఉందా? ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారా లేక లోటు ఉందా? ఎందుకని? ఇప్పుడు మీరు ఆ లోటును భర్తీ చేయగలరు. ఇప్పుడు అవకాశం ఉంది. తర్వాత సంపన్నంగా చేసుకునే సమయం సమాప్తమైపోతే లోటు అలాగే ఉండిపోతుంది. చెక్ చేసుకోండి, ఒక్కొక్క శక్తిని ఎదురుగా తెచ్చుకోండి మరియు మొత్తం రోజంతటి దినచర్యలో చెక్ చేసుకోండి. ఒకవేళ పర్సెంటేజ్ తక్కువగా ఉన్నా సరే ఫుల్ పాస్ అని అనరు, ఎందుకంటే మీ అందరికీ లక్ష్యం ఉంది. ఫుల్ పాస్ అవ్వాలా లేక హాఫ్ పాస్ అవ్వాలా అని పిల్లల్లో ఎవరిని అడిగినా అందరూ మేమైతే సూర్యవంశీలుగానే అవుతాము, చంద్రవంశీలుగా అవ్వము అని అంటారు. చంద్రవంశీలుగా అవుతారా? బాబ్దాదా చాలా మంచి సింహాసనాన్ని ఇస్తారు. అలా అయితే చంద్రవంశీలుగా అవుతారా? భారత్ వారు సూర్యవంశీలుగా అవుతారు, విదేశీయులు చంద్రవంశీలుగా అవుతారు అంటే మరి అలా అవుతారా? అలా అవ్వరా? సూర్యవంశీలుగానే అవ్వాలా? అవ్వాల్సిందే. బాబ్దాదా చిట్చాట్ చేస్తున్నారు. మరి సూర్యవంశీలుగా అవ్వాల్సిందే అన్నప్పుడు, దృఢ నిశ్చయం ఉంది అన్నప్పుడు, బాబాతో మరియు స్వయంతో ప్రతిజ్ఞ చేశారు అన్నప్పుడు, ఇక ఇప్పటి నుండి ఏ శక్తి యొక్క పర్సెంటేజ్ తక్కువ అవ్వకూడదు. పరిస్థితుల అనుసారంగా, సమస్యల అనుసారంగా పర్సెంటేజ్ తక్కువగా ఉండిపోయింది అని చెప్పారంటే మరి 14 కళల వారిగా అవుతారు. అందుకే ఈ రోజుల్లో బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరి లెక్కాపత్రాన్ని, రిజిస్టర్ను చెక్ చేస్తున్నారు. బాబ్దాదా వద్ద కూడా ప్రతి ఒక్కరి రిజిస్టర్ ఉంది. ఎందుకంటే సమయం అనుసారంగా ముందుగానే బాబ్దాదా పిల్లలకు వినిపిస్తున్నారు. సమయం యొక్క వేగం అనుసారంగా ఇప్పుడిక
ఎప్పుడో అని అనకండి, ఇప్పుడు అని అనండి. ఎప్పుడో అవుతుందిలే, చేస్తాంలే, అవ్వాల్సిందే అని ఇలా ఆలోచించకండి. అవ్వాల్సిందే అని కాదు, ఇప్పటికిప్పుడే చెయ్యవలసిందే. సమయం యొక్క వేగం తీవ్రమవుతూ ఉంది. అందుకే బాబా సమానంగా అయ్యే, ఫుల్ పాస్ అయ్యే, 16 కళల సంపన్నంగా అయ్యే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో బాబ్దాదా కూడా ఇదే కోరుకుంటున్నారు. లక్ష్యం మరియు ప్రాక్టికల్గా లక్షణాలు సమానంగా ఉండాలి. లక్ష్యం మరియు లక్షణాలు రెండూ సమానంగా అయినప్పుడే బాబా సమానంగా సహజంగా అవుతారు. కావున చెక్ చేసుకోండి. అయిపోతుందిలే, తప్పకుండా తయారైపోతాంలే, ఇలా అనుకోవటం నిర్లక్ష్యం. ఏదైతే చెయ్యాలో, ఎలాగైతే తయారవ్వాలో, ఏ లక్ష్యమైతే ఉందో అది ఇప్పటి నుండే చెయ్యాలి, తయారవ్వాలి. ఎప్పుడో అన్న పదాన్ని ఉపయోగించకండి, ఇప్పటికిప్పుడే. జ్ఞాన ఖజానా, యోగ ఖజానా, అంతేకాక ధారణల ఖజానా ఉంది. వీటి ద్వారా అనగా ధారణల ద్వారా గుణాల ఖజానా జమ అవుతుంది. ఏ విధంగా సర్వశక్తులు ఉన్నాయో అలాగే గుణాలలో కూడా సర్వగుణాలు ఉన్నాయి. కేవలం గుణాలు కాదు, సర్వగుణాలు. మరి సర్వగుణాలు ఉన్నాయా, లేక 1-2 గుణాలు తక్కువైతే ఏమైందిలే అని అనుకుంటున్నారా? అలా నడుస్తుందా? నడవదు. మరి సర్వగుణాల ఖజానా జమ అయిందా? ఏ గుణంలో లోటు ఉందో దాన్ని చెక్ చేసుకుని నిండుగా అవ్వండి. 4వ విషయం సేవ. సేవ ద్వారా అందరికీ అనుభవం ఉంది. ఎప్పుడెప్పుడైతే మనసా సేవ, లేక వాణి ద్వారా లేక కర్మ ద్వారా సేవ చేస్తారో దానికి ప్రాప్తిగా ఆత్మిక సంతోషం లభిస్తుంది. కనుక చెక్ చేసుకోండి, సేవ ద్వారా సంతోషం యొక్క అనుభూతిని ఎంతవరకు చేశారు. ఒకవేళ సేవ చేశారు కానీ సంతోషం లభించలేదంటే ఆ సేవ యథార్థ సేవ కాదు. ఆ సేవలో ఏదో ఒక లోపం ఉంది, అందుకే సంతోషం లభించదు. సేవ అంటే అర్థం ఆత్మ తనను తాను సంతోషంగా వికసించిన ఆత్మిక గులాబీలా సంతోషపు ఊయలలో ఊగుతున్నట్లుగా అనుభవం చేస్తుంది. కనుక చెక్ చేసుకోండి, మొత్తం రోజంతా సేవ చేశారు, కాని మొత్తం రోజంతా చేసిన సేవతో పోలిస్తే అంతకంతా సంతోషం కలిగిందా? లేక ఇది కాదు అది, అది కాదు ఇది అని ఇలా ఆలోచనలే నడుస్తూ ఉన్నాయా? అంతేకాక మీ సంతోషం యొక్క ప్రభావం ఒకటేమో సేవా స్థానంపై, రెండవది సేవా సహచరులపై, మూడవది ఏ ఆత్మలకైతే సేవ చేశారో ఆ ఆత్మలపై పడాలి. వాయుమండలం కూడా సంతోషంగా అయిపోవాలి. సేవ యొక్క ఖజానా ఈ సంతోషం. ఇంకొక విషయం, 4 సబ్జెక్టులైతే వచ్చేశాయి. మరొకటి సంబంధ సంపర్కాలు. ఇది కూడా చాలా అవసరం. ఎందుకు? చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే బాబ్దాదాతో అయితే సంబంధం ఉండనే ఉంది, పరివారంతో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఏం పర్వాలేదు, బీజంతో అయితే సంబంధం ఉండనే ఉంది కదా. కాని మీరు విశ్వరాజ్యం చేయాలి కదా. మరి రాజ్యంలో ఉన్నప్పుడు సంబంధంలోకి రావాల్సిందే. అందుకే సంబంధ సంపర్కాలలోకి రావాల్సిందే. సంబంధ సంపర్కాలలో యథార్థ ఖజానా లభిస్తుంది. అదేంటంటే ఆశీర్వాదాలు. సంబంధ సంపర్కాలు లేకుండా మీ వద్ద ఆశీర్వాదాల ఖాతా జమ అవ్వదు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలైతే ఉన్నాయి కానీ సంబంధ సంపర్కాలలో కూడా ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఒకవేళ ఆశీర్వాదాలు లభించకపోతే, ఆ ఫీలింగ్ రాకపోతే సంబంధ సంపర్కాలలో ఏదో లోపం ఉంది అని అర్థం చేసుకోండి. ఒకవేళ సంబంధ సంపర్కాలు యథార్థ రీతిలో ఉంటే ఆశీర్వాదాల అనుభూతి కలగాలి. ఆశీర్వాదాల అనుభూతి ఎలా ఉంటుంది? అనుభవీలే కదా. ఒకవేళ
సేవ ద్వారా ఆశీర్వాదాలు లభించినట్లయితే ఆ ఆశీర్వాదాలు లభించినందుకు అనుభవం ఎలా ఉంటుందంటే స్వయం కూడా సంబంధంలోకి వస్తారు, కార్యం చేస్తూ డబల్ లైట్గా ఉంటారు, భారం అనిపించదు. మరియు ఎవరి సేవ అయితే చేశారో, ఎవరి సంబంధ సంపర్కంలోకైతే వచ్చారో వారు కూడా డబల్ లైట్గా ఫీల్ అవుతారు. ఈ సంబంధంలో సదా తేలిగ్గా ఉంటుంది, అనగా ఈజీగా ఉంటుంది, భారం అనిపించదు అని అనుభవం చేస్తారు. సంబంధంలోకి వచ్చినా రాకపోయినా కాని ఆశీర్వాదాలు లభించిన కారణంగా రెండు వైపులా నియమ ప్రమాణంగా ఉంటారు. అలాగని అంత ఈజీగా ఉండటం కూడా కాదు. బాగా తీపి ఉన్న చోట చీమలు చాలా చేరతాయి అనే సామెత ఉంది కదా, కనుక అంత ఈజీ కూడా కాదు, కాని డబల్ లైట్గా ఉంటారు. కనుక బాప్దాదా చెప్తున్నారు, మీ ఖజానాలను చెక్ చేసుకోండి. సమయాన్నిస్తున్నాము, ఇప్పుడింకా సమాప్తి బోర్డు పెట్టలేదు, అందుకే చెక్ చేసుకోండి మరియు ముందుకు వెళ్తూ ఉండండి. బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా, అందుకే బాప్దాదా పిల్లలెవ్వరూ వెనకుండిపోకూడదు అని అనుకుంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. నడుస్తూ నడుస్తూ ఉండగా దేహాభిమానం వచ్చేస్తుంది. స్వమానం మరియు దేహాభిమానం. దేహాభిమానానికి కారణమేంటంటే స్వమానంలో లోటు ఏర్పడటం. కనుక దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు చాలా సహజ సాధనమేంటంటే దేహాభిమానం వచ్చేందుకు కారణం ఒకటే మాట, ఒకటే పదం. అది మీకు తెలుసు కూడా. దేహాభిమానానికి సంబంధించిన ఆ ఒక్క మాట ఏంటి? నేను అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. అచ్చా, మరి ఎన్నిసార్లు నేను నేను అని అంటారు? మొత్తం రోజంతట్లో ఎన్నిసార్లు నేను అని అంటారో ఎప్పుడైనా నోట్ చేసుకున్నారా? అచ్చా, ఒకరోజు నోట్ చేసుకోండి. పదే పదే నేను అనే పదమైతే వస్తుంది, కాని నేను ఎవరిని? మొదటి పాఠం నేను ఎవరు? దేహాభిమానంలో నేను అని అంటారు కాని వాస్తవానికి నేనెవర్ని? ఆత్మనా లేక దేహాన్నా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందా లేక దేహం ఆత్మను ధారణ చేసిందా? ఏం జరిగింది? ఆత్మ దేహాన్ని ధారణ చేసింది. ఇది కరెక్ట్ కదా? ఆత్మ దేహాన్ని ధారణ చేసిందంటే మరి నేనెవర్ని? ఆత్మను కదా. కనుక సహజ సాధనమేంటంటే నేను అనే మాటనెప్పుడు మాట్లాడినా నేను ఎటువంటి ఆత్మను అన్నది గుర్తు చేసుకోండి. ఆత్మ నిరాకారి, దేహం సాకారి. నిరాకార ఆత్మ సాకార దేహాన్ని ధారణ చేసింది. కనుక ఎన్నిసార్లు నేను నేను అన్న పదాన్ని ఉపయోగించినా అంత సమయము ఇది గుర్తుంచుకోండి, నిరాకారాత్మనైన నేను సాకార శరీరంలో ప్రవేశించాను. నిరాకార స్థితి గుర్తున్నట్లయితే నిరహంకారులుగా స్వతహాగానే అయిపోతారు. దేహభానం సమాప్తమైపోతుంది. అదే మొదటి పాఠం. నేను ఎవరిని? నేను ఎటువంటి ఆత్మను అన్నదాన్ని స్మృతిలో పెట్టుకుని ఆత్మను గుర్తు చేసుకుంటే నిరాకారీ స్థితి పక్కా అయిపోతుంది. ఎప్పుడైతే నిరాకారీ స్థితి ఉంటుందో అక్కడ నిరహంకారులుగా నిర్వికారులుగా స్వతహాగా అయిపోతారు. కనుక రేపటి నుండి నోట్ చేసుకోండి, నేను అన్న మాట పలికినప్పుడు ఏం గుర్తుకొస్తుంది, మరియు ఎన్నిసార్లయితే నేను అన్న మాటను ఉపయోగిస్తారో అన్నిసార్లు నిరాకారిగా, నిరహంకారిగా, నిర్వికారిగా స్వతహాగానే అయిపోతారు. అచ్చా, ఈరోజు యూత్ గ్రూప్ వచ్చింది. యూత్ చాలా మంది ఉన్నారు. బాప్దాదా యూత్ గ్రూప్కు వరదానం ఇస్తున్నారు, సదా సంపన్నంగా ఉండండి. ఒక్క ఖజానాను కూడా వ్యర్థం చేయకండి. సంపన్నంగా ఉండండి, సంపన్నంగా చేయండి. లౌకిక గురువులు ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. బాప్దాదా అంటారు,
శరీర ఆయువు అయితే ఎంతుందో అంతే ఉంటుంది. అందుకే శరీర ఆయువు లెక్కలో ఆయుష్మాన్ భవ అన్న వరదానాన్ని ఇవ్వటం లేదు. కాని ఈ బ్రాహ్మణ జీవితంలో సదా ఆయుష్మాన్ భవ. ఎందుకని? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు కనుక ఆయుష్వంతులుగా అయితే ఉంటారు కదా. యూత్లో ఒక విశేషత ఉంది. యూత్ అయిన మీకు మీ విశేషత గురించి తెలుసా? ఏ విశేషత ఉంటుందో తెలుసా? మీలో ఏ విశేషత ఉంది? ఏదనుకుంటే అది చేయగలము అని అక్కడ సమాధానం ఇచ్చారు. అచ్చా, చేయగలరా? మంచిది. ప్రపంచంలోని వారి లెక్కలో యూత్ చాలా మొండిగా ఉంటారు. ఏదనుకుంటే అదే చేస్తారు, చూపిస్తారు. వారు ఆ మాటను నెగటివ్ అర్థంలో అంటారు. కాని ఇక్కడి బ్రాహ్మణ యూత్ మొండిగా ఉండేవారు కారు, కాని తాము చేసిన ప్రతిజ్ఞపై దృఢంగా ఉండేవారు. ప్రతిజ్ఞ నుండి పక్కకు తప్పుకునేవారు కారు. మరి యూత్ ఇలానే ఉన్నారా? చెయ్యెత్తటమైతే చాలా సహజం. బాప్దాదా సంతోషిస్తున్నారు. చేతులెత్తటం కూడా ధైర్యమే కదా. కాని రోజు అమృతవేళ బాబాకేదైతే ప్రతిజ్ఞ చేశారో, మేము ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాప్తి నుండి, సేవ నుండి ఎప్పుడూ సంకల్పంలో కూడా పక్కకు వెళ్ళము అనేదైతే ప్రతిజ్ఞ చేశారో, ఈ ధైర్యాన్ని, ప్రతిజ్ఞను ప్రతిరోజు రిపీట్ చేసుకోండి. మరియు పదే పదే చెక్ చేసుకోండి. ఏ ధైర్యాన్నైతే పెట్టారో, సంకల్పాన్నైతే చేశారో అది ప్రాక్టికల్గా జరుగుతుందా? గవర్నమెంట్ అంటుంది 2-4 లక్షల మంది యూత్ తయారైనా మంచిదే అని. బాప్దాదా అంటారు ఇక్కడ బ్రాహ్మణ యూత్ ఒక్కొక్కరూ 1,00,000 మందితో సమానం. అంత దృఢమైన వారు. అంతేనా? చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాబా మాయ వచ్చేసింది, సంస్కారం వచ్చేసింది, సమస్య వచ్చేసింది అని రాయకూడదు. సమస్యలకు సమాధాన స్వరూపులుగా అవ్వండి. సమస్యలైతే వస్తాయి, కాని నేను ఎవర్ని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సమాధాన స్వరూపుడినా లేక సమస్యల కారణంగా ఓడిపోయేవాడినా? మీ అందరి టైటిల్ ఏంటి? విజయరత్నమా లేక ఓడిపోయే రత్నమా? విజయరత్నం. బ్రాహ్మణ జన్మ లభించటంతోనే బాప్దాదా బ్రాహ్మణుల ప్రతి ఒక్కరి మస్తకంపై విజయ తిలకాన్ని అమరంగా పెట్టారు. కనుక మీరు అమర భవ అన్న వరదానం కలవారు. ఇప్పుడు మీతో మీరు ఈ ప్రతిజ్ఞ చేసుకోండి. ఒకవేళ ప్రతిజ్ఞ చేయిస్తే అందరూ చేస్తారు, కాని మీ మనసులో మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, ఎప్పుడూ సంస్కారాలకు వశమవ్వను. బాబా సంస్కారాలేవైతే ఉన్నాయో అవే బ్రాహ్మణ ఆత్మనైన నా సంస్కారాలు. ద్వాపర కలియుగ సంస్కారాలేవైతే ఉన్నాయో అవి నా సంస్కారాలు కావు. ఎందుకంటే అవి బాబా సంస్కారాలు కావు. ఈ తమోగుణి సంస్కారాలు బ్రాహ్మణుల సంస్కారాలా? కాదు కదా. మరి మీరెవరు? బ్రాహ్మణులు కదా. బాప్దాదాకు యూత్ గ్రూప్ను చూస్తే గర్వంగా ఉంది. చూడండి, దాదీలకు కూడా యూత్ను చూస్తే గర్వంగా ఉంది. యూత్ అంటే దాదీకి ప్రేమ కదా, ఎక్స్ట్రా ప్రేమ ఉంది. కుమారులు మంచి కుమారులు. మీరు కుమారులు కారు, మంచి కుమారులు. ఒక్కొక్క కుమార్ విశ్వంలోని కుమార్లను పరివర్తన చేసి చూపించేవారు. అచ్చా, కుమార్లకు పనిమ్మంటారా? ధైర్యం ఉందా? చేయాల్సి వస్తుంది. కుమారులు చేస్తారా? మరి పనిస్తున్నాము, శ్రద్ధగా వినండి. రాబోయే సీజన్ ఉంటుంది కదా, రాబోయే సీజన్లో కూడా కుమారులకు ఇలాగే స్పెషల్ ప్రోగ్రాం పెడతాము. కానీ అనేది కూడా ఉంది. ఎక్కువ పని ఇవ్వటం లేదు. ఒక్కొక్క కుమార్ 10 మంది కుమార్లను తయారు చేసి తీసుకురావాలి. అనగా చేతికి చిన్న కంకణాన్ని, కుమార్ల గ్రూప్ను తయారు చేసి తీసుకురావాలి. చేతికి కంకణం ధరిస్తారు కదా. బ్రహ్మబాబాకు సదా చేతికి పూల కంకణాన్ని పెడతారు.
మరి ఒక్కొక్క కుమార్ కచ్చా వారిని తీసుకురాకండి, పక్కా వారిని తీసుకురండి. మధుబన్కైతే వస్తారు, కాని మళ్ళీ ఇంటికి వెళ్లి మారిపోతారు అన్నట్లు కాదు. అలాంటివారు కాదు. వారిని ఎలా పక్కాగా చేసి తీసుకురావాలంటే బాప్ దాదా వారిని చూస్తూ వాహ కుమార్ వాహ అననాలి. ఇలా చేయటానికి సిద్ధంగా ఉన్నారా? ఇలా చేస్తారా? కొద్దిగా ఆలోచించుకోండి. ఊరికే చేతులెత్తకండి, చెయ్యాల్సుంటుంది, తయారు చేయాల్సుంటుంది. డబల్ విదేశీయులు కూడా చేస్తారా? డబల్ విదేశీయుల్లో కుమారులు చేతులెత్తండి. మరి మీరు కూడా 10 మందిని తీసుకొస్తారు కదా. విదేశీయులు కూడా తీసుకొస్తారు, భారత్ వారు కూడా తీసుకొస్తారు. ఎవరైతే ఫస్ట్ క్లాస్ క్వాలిటీని తీసుకొస్తారో వారికి బహుమతి ఇస్తాం. గొప్ప బహుమతి ఇస్తాం, చౌకది కాదు. కుమారులంటే ప్రేమ కదా. ఒకవేళ గవర్నమెంట్కు ఎక్కువలో ఎక్కువ మంది కుమారులు పాజిటివ్ కర్మలు చేసేవారు దొరికినట్లయితే గవర్నమెంట్ ఎంత సంతోషిస్తుంది. ఒకవేళ మీరు ఒక్కొక్కరు 10 మంది కుమారులను తీసుకొస్తే మొత్తం హాల్ అంతా కుమారులతో నిండిపోతుంది. అప్పుడు గవర్నమెంట్ వారిని పిలుస్తాం, ఈ కుమారులను చూడండి అని. కాని తీసుకురావాల్సి ఉంటుంది, తయారు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ స్థితిని, లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా ఉంచుకున్నట్లయితే ఇక సేవలో సఫలత లభిస్తుందా లభించదా అన్న సంకల్పం కూడా తలెత్తదు. సఫలత తప్పకుండా లభించి తీరుతుంది. కేవలం మీరు నిమిత్తులుగా అవ్వాల్సుంటుంది. ఈ ప్రతిజ్ఞను సదా రివైజ్ చేసుకుంటూ ఉండండి. అద్భుతమైతే చేయాల్సిందే. అచ్చా, మురళి వినిపించేటప్పుడు మధ్యలో అకస్మాత్తుగా 2 కుమారులు బాబ్దాదా ఎదురుగా స్టేజ్ పైకి వచ్చేశారు. వారిని అక్కడి నుండి పంపేశారు. అచ్చా, ఇప్పుడు ఆటలో ఆట చూశారు కదా. ఇప్పుడు బాబ్దాదా అంటున్నారు, సాక్షిగా అయి ఆటను చూశారు, ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఒక్క క్షణంలో పూర్తిగా దేహం నుండి అతీతమై శక్తిశాలి ఆత్మిక రూపంలో స్థితులవ్వగలరా? ఫుల్ స్టాప్. బాబ్దాదా చాలా శక్తిశాలి డ్రిల్ చేయించారు. అచ్చా, ఈ అభ్యాసాన్ని అన్ని వేళలా మధ్య మధ్యలో చేస్తూ ఉండాలి. ఇప్పుడిప్పుడే కార్యంలోకి రావాలి. ఇప్పుడిప్పుడే కార్యం నుండి అతీతం అవ్వాలి. సాకారి నుండి నిరాకారి స్థితిలో స్థితులైపోవాలి. ఇది కూడా ఒక అనుభవంలా చేశారు కదా. ఏదైనా సమస్య వచ్చినా కూడా ఇలాగే ఒక్క క్షణంలో సాక్షి దృష్టాగా అయి సమస్యను ఒక సైడ్ సీన్గా భావించి, తుఫానును ఒక కానుకగా భావించి దాన్ని దాటేయాలి. అభ్యాసం ఉంది కదా. మున్ముందైతే ఇటువంటి అభ్యాసం చాలా అవసరం ఉంటుంది. ఫుల్ స్టాప్. ఇదెందుకయింది, ఎలా అయింది అని ప్రశ్నార్థకం ఉండకూడదు. అది అయిపోయింది, ఇక ఫుల్ స్టాప్. మరియు మీ ఫుల్ శక్తిశాలి స్థితిలో స్థితులైపోండి. సమస్య కిందుండిపోతుంది. మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటూ సమస్య రూపీ సైడ్ సీన్ను చూస్తూ ఉంటారు. అచ్చా, నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నమైన ఆత్మలకు సదా అన్ని వేళలా ప్రాప్తులతో నిండుగా ఉంటూ చిరునవ్వు నవ్వుతూ హర్షితంగా ఉండే ఆత్మలకు సదా బాబాతో చేసిన ప్రతిజ్ఞను జీవితంలో ప్రత్యక్షం చేసే జ్ఞానస్వరూపాత్మలు, యోగస్వరూపాత్మలైన పిల్లలకు సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునే బాబా సమానమైన ఆత్మలకు సదా అన్ని వేళలా సర్వ ఖజానాల స్టాక్ను ఉంచుకునే మరియు స్టాప్ పెట్టే తీవ్ర పురుషార్థి శ్రేష్ఠాత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు మనోభిరాముని మనస్పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: పరిస్థితులను శిక్షకునిగా భావించి వాటి నుండి పాఠాన్ని నేర్చుకునే అనుభవి మూర్త భవ. ఎటువంటి పరిస్థితిలోనైనా భయపడేందుకు బదులుగా కొద్ది సమయం కోసం దానిని శిక్షకునిగా భావించండి. పరిస్థితి మిమ్మల్ని
విశేషంగా 2 శక్తుల అనుభవజ్ఞులుగా చేస్తుంది. ఒకటి సహన శక్తి మరియు రెండవది ఎదుర్కొనే శక్తి. ఈ 2 పాఠాలు చదివినట్లయితే అనుభవజ్ఞులుగా అయిపోతారు. నేనైతే ట్రస్టీని, నాదంటూ ఏదీ లేదు అని అన్నప్పుడు మరి పరిస్థితులకెందుకు భయపడతారు? ట్రస్టీ అనగా అన్నింటినీ తండ్రికి అర్పించేసినట్లు. అందుకే ఏది జరిగినా అది మంచిగానే జరుగుతుంది అన్న ఈ స్మృతిలో ఉంటూ సదా నిశ్చింతగా సమర్థ స్వరూపంలో ఉండండి. స్లోగన్: ఎవరి స్వభావమైతే మధురంగా ఉంటుందో వారు పొరపాటును కూడా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వలేరు. ఓం శాంతి. జ్ఞాన ఖజానాతో జీవన్ ముక్తి లభించే, వ్యర్థ వికల్పాలతో మనమే ముక్తులమయ్యే. జ్ఞాన ఖజానాతో జీవన్ ముక్తి లభించే, వ్యర్థ వికల్పాలతో మనమే ముక్తులమయ్యే. యోగ ఖజానాతో సర్వశక్తులే ప్రాప్తించే, దివ్య గుణాల ధారణతో జీవితమే శ్రేష్టమయ్యే. దివ్య గుణాల ధారణతో జీవితమే శ్రేష్టమయ్యే. లక్ష్యము లక్షణాలే ఒకే సమానం అవ్వాలి. స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నమే చెయ్యాలి. స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నమే చెయ్యాలి. బాబా సమానంగా అవ్వాలి మనమే. సూర్యవంశి రాజ్యంలో రావాలి మనమే. ఇదే దృఢ నిశ్చయంతో ప్రతిజ్ఞయే చేసే, సంపూర్ణ ఉత్తీర్ణులయ్యే లక్ష్యమే మనదే. ఏ లక్ష్యమైనా సంకల్పిస్తే మనమిప్పుడే చెయ్యాలి. స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నమే చెయ్యాలి. స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నమే చెయ్యాలి. బాబాతోనే ప్రేమ పారమే, పరివారంతోనూ ప్రేమ పారమే. అప్పుడే లభించే ఆశీర్వాదాలే, సంబంధాలలో భారమే దూరమయ్యే. ఈ నేను నాదను దేహ భ్రాంతిని సమాప్తమే చెయ్యాలి. స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నమే చెయ్యాలి. స్వయాన్ని సర్వ ఖజానాలతో సంపన్నమే చెయ్యాలి. జ్ఞాన ఖజానాతో జీవన్ ముక్తి లభించే, వ్యర్థ వికల్పాలతో మనమే ముక్తులమయ్యే. యోగ ఖజానాతో సర్వశక్తులే ప్రాప్తించే, దివ్య గుణా